గురు షార్ట్ గ్యాప్ లో ఏదో మ్యాటర్ గురించి డిస్కస్ చేయాలన్నావుగా, ఏటా మ్యాటర్? ఆ పాయింట్ కి వస్తున్నా. మనం కష్టపడి సంపాదించే దాంతో పాటు ఇంకా ఏదైనా సైడ్ బిజినెస్ లాగా చేస్తే బాగుంటుందని చాలా రోజుల నుంచి నేను బుర్ర బద్దలు కొట్టుకుంటున్నా. నేను కూడా ఇదే పాయింట్ మీద చాలా డీప్ గా ఆలోచన చేస్తున్నానన్నా. అన్నా, ఈవినింగ్ టైంలో పార్ట్ టైం లాగా ట్యూషన్ చెప్పుకుంటే ఎట్లుంటదన్నా? నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. నన్ను ట్యూషన్ చెప్పమనేవాడు ఎవడరా? స్టేటస్ చూసి మాట్లాడు. ఇదిగో వేణుమాధవ్, నువ్వేంటి డైరెక్ట్ గా ట్యూషన్లు చెప్పేస్తానంటున్నావు? మన దగ్గర అంత సబ్జెక్ట్ ఉందేటి? ఒకవేళ ఉంటే గింటే ఎల్కేజీకో యూకేజీకో చెప్పుకోవాలి అంతే. ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి ట్యూషన్లు చెప్తే పైసలు ఏమొస్తాయన్నా? అన్న, మనందరం కలిసి చందాలు వేసుకొని ఓ సైన్ మదిస్తే ఎట్లుంటదన్నా? మరి అదే, మనం డబ్బులు తీసుకొని సినిమాలో యాక్ట్ చేసే వాళ్ళమే కానీ డబ్బులు పెట్టి సినిమా తీసే వాళ్ళం కాదు. ముందా సంగతి తెలుసుకో. ఈ మాత్రం జ్ఞానోదయం లేకపోవడం వల్లనే మనోళ్ళు కొంతమంది సినిమాలు తీసి బోల్తా పడ్డారు. బాగా చెప్పావురా బావా. నీలాంటోడు సినిమా తీస్తానంటే పెట్టుబడి ఓడిస్తాడ్రా? ఫైనాన్స్ అన్నా, ఇంతకు ముందు సినిమా వాళ్ళే ఫైనాన్స్ పెట్టేటోళ్ళన్నా, కానీ ఇప్పుడు సినిమాలకి ఫైనాన్స్ పెట్టడానికి పెద్ద పెద్ద ఫ్యాక్షనిస్టులు కూడా ముందుకొస్తుండ్రన్నా. ఫ్యాక్షనిస్టుల ఫైనాన్స్ తో ఒక మంచి ఫిక్షన్ సినిమా తీస్తే ఓపెనింగ్లు మస్తు ఉంటున్నాయన్నా. గట్లనే పబ్లిసిటీ కూడా ఫుల్ గా వస్తుందన్నా. ఫ్యాక్షనిస్టుల డబ్బులతో సినిమా తీసే అంత కలేజా మనకి లేదులే. అయినా ఫ్యాక్షనిస్టులు చేసేది ఫైనాన్స్ కాదు, ఫైనాన్సెన్స్. ఆ న్యూసెన్స్ మనకెందుకు చెప్పు? నాకు ఐడియా వచ్చేసింది. మనందరం కలిసి ఓ బ్రాండీ షాప్ పెడితే ఎలా ఉంటదేటి? ఒరే పిచ్చోడా, మనం మందు కొట్టే వాళ్ళమే కానీ మందు కొట్టు పెట్టే వాళ్ళం కాదురా బావా. అవునరా, మనం ఆ మందు తల్లిని నమ్ముకునే వాళ్ళమే కానీ అమ్ముకునే వాళ్ళం కాదురా. కాదు. ఎప్పుడు ఫుల్ బాటిల్ నిండుగా కలకల్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉందని నాకు ఈ రోజే బోధపడింది బావా. నా బ్రాండీ షాప్ ప్రపోజల్ క్యాన్సిల్. అన్నా, మనందరం కలిసి ఓ కొత్త రాజకీయ పార్టీ పెడితే ఎట్లుంటదన్నా? ఆ పార్టీ పేరు ప్రజా పార్టీ అని పెడదామన్నా, ఎట్లుందన్నా? నేనప్పుకోనా, మన కొత్త పార్టీకి జనం పార్టీ అని పేరెట్టుకోవాలా? నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. మనం పెట్టబోయే పార్టీకి మోనార్క్ పార్టీ అని పేరు పెట్టాలి. అన్నా, నువ్వు ఇట్లేమనుకోకే, మన పార్టీకి మోనార్క్ అనే పేరు పెడితే ఏడ్చినట్టుంటది. ఏంట్రా మాట్లాడుతున్నావా? మీరు కోప్పడకండి ప్రకాష్ రాజ్ గారు. మందు కొట్టారు కాబట్టి సిన్సియర్ గా మాట్లాడుతున్నాను. ఏ రకంగా చూసినా మనం పెట్టబోయే పార్టీకి మందు పార్టీ అని పేరు పెడితేనే సమంజసంగా ఉంటుంది. మీ ముగ్గురు కాదు కానీ పార్టీ పేరు జనం పార్టీ అని నేను ఫైనల్ చేసేస్తున్నా. నువ్వే అడుగురా ఫైనల్ చేయడానికి? నేను మోనార్క్ని. నువ్వెవరివిరా కాదన్నికి? రాజ్ ప్రకాష్ రాజ్. నువ్వు రాజైతే నాకేంద్రా? నేను వేణు మాధవా. నన్ను రెచ్చగొడితే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. ముందేం చేస్తావు డిసైడ్ చేసుకో, ఆ తర్వాత రెచ్చిపో. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ డోంట్ గెట్ బీపీ. ఇలా గొడవ పడటానికి మనం రాజకీయ నాయకులం కాదు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నిజం రా బావా, అన్నదమ్ముల్లాగా కలిసి ఉండే మనందరం రాజకీయ పార్టీ అనగానే కొట్టుకోవడం మొదలు పెట్టాం. దిస్ ఇస్ టూ బ్యాడ్. ఐఎమ్ వెరీ సారీ. నిజమే కదా, మనమేంటి ఈ కొట్టుకోవడం ఏంటి? మనకి రాజకీయాలే వద్దా? అన్నా, నన్ను క్షమించండి అన్నా. అనవసరంగా ఈ రాజకీయ పార్టీ ఇష్యూ తెచ్చినా నన్ను క్షమించండి అన్నా. మనం ఎప్పుడు ఇలా తొందరపడకూడదురా, మనందరం ఫ్రెండ్స్. బావా, ఇందాకేదో సైడ్ బిజినెస్ అన్నావుగా, అదేదో నా మందు దిగిపోక ముందుగానే మొదలుపెట్టు. నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. మనందరం కలిసి ఓ కంపెనీ పెడదాం. అందులో మనం నెక్ గార్డ్ అనే ఓ ప్రోడక్ట్ ని తయారు చేద్దాం. ఏటి నెక్ గార్డ్ అంటే ఏటి? నెక్ గార్డ్ అంటే మెడపట్టి అన్నమాట. నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. ఈ నెక్ గార్డ్ ఏమిట్రా? ఐ వాంట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఓకే, ఇప్పుడు మన రాష్ట్రంలో కొంతమంది మేనర్స్ లేని బెవర్స్ వెదవులు ప్రేమిస్తున్నామంటూ అమ్మాయిల వెంట పడి అమ్మాయిల మెడలు కోసేస్తున్నారు. మన ప్రోడక్ట్ మార్కెట్ లోకి వస్తే
సీనే మారిపోద్ది. కాబట్టి మన ప్రోడక్ట్ కి డిమాండ్ గ్యారంటీ. ఐడియా అదిరిందిరా బావా. ఈ మాత్రం దానికి అదిరిపోతే ఎలాగా? ఇంకా ఐడియా ఉంది. ఏటి ఇంకా ఐడియా కూడా ఉందా? అదేటా చెప్పా. ముఖస్త్రానం. అన్నా ఈ ముఖస్త్రానం అంటే ఏందన్నా? శిరస్సుని కాపాడేది శిరస్త్రానం, ముఖాన్ని కాపాడేది ముఖస్త్రానం. ఈ మధ్య మన రాష్ట్రంలో పలికి మాలిన పోకిరి ఎదవులు అమ్మాయిల్ని ప్రేమించామంటూ ముఖాల మీద యాసిడ్ చల్లేస్తున్నారు. కాబట్టి మన ఈ ప్రోడక్ట్ మార్కెట్ లోకి వచ్చాక సీన్ సితారైపోద్ది. ఒరే బావా, ఇన్నేళ్ల నుంచి క్రమం తప్పకుండా నిష్ఠగా మందు కొడుతున్న నాకు రాని ఐడియాస్ ఇలా నీకొచ్చాయంటే యు ఆర్ రియల్లీ గ్రేట్ బావా, రియల్లీ గ్రేట్. ఇంకొక ఐడియా ఉంది, అది కూడా వినేసేయండి. ఈ ప్రోడక్ట్ పేరు ఫుట్వేర్ ప్రూఫ్, అంటే పాదరక్షక నిరోధకం అన్నమాట. ఇదొక పెద్ద ట్రాన్స్పరెంట్ గ్లాస్. రాజకీయ నాయకుల మీద చెప్పులు విసిరేసే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. కాబట్టి మన ఈ ప్రోడక్ట్ మన రాజకీయ నాయకులకి ఓ వరం లాంటిదన్నమాట. రేయ్, నేను మోనార్క్ని. నన్ను మీరందరూ మోసం చేస్తున్నారనుకున్నాను, కాకపోతే చాలా మంచి ఐడియాస్ ఇచ్చావురా. వెంటనే ఈ ప్రోడక్ట్లు తయారు చేసే కంపెనీని పెట్టి ఏడాది తిరిగేలోపు కోట్లకి కోట్లు సంపాదిద్దాం. అందరం మోనార్కులం అయిపోదామా? అన్నా మన బాలకృష్ణ ఇక్కడే ఉన్నాడన్నా, మనం చూడనే లేదు. నమస్తే బాలయ్య బాబు. ఆహా, విన్నానురా, అన్నీ విన్నాను. మన ఆడపడుచుల్ని మెడపట్టీలు ముఖస్త్రానాలు కాపాడతాయట్రా. ఆడపడుచుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి అబలన్ని సబలలు చేయాలి, కానీ ఇలాంటి చిట్కాలు ఎందుకురా? ఎవరో చెప్పు విసిరితే భయపడేవాడు ప్రజానాయకుడు ఎలా అవుతాడురా? ఈ ప్రోడక్ట్స్ కోసం కంపెనీ కూడా పెడతారా? జనాలు చూసి నవ్వుకుంటారు. మరి అదే జనం అందరూ నవ్వుకోవాలనే కదా మీ నవ్వులాట ఎపిసోడ్ కోసం ఈ 4 ముక్కలు మాట్లాడడం. మీరు ఇది నిజమే అనుకొని సీరియస్ అయిపోయారు. జనం నవ్వుకున్నారులే, కానీ అవతల డైరెక్టర్ మనతో షార్ట్ తీయడానికి వెయిట్ చేస్తున్నాడు. పదండి పదండి.